మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం 12 మరి 13 వచనాలు 14 కూడా మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. కిర్యాత్ పేరు కాలేబు కిర్యాత్ పేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె నాక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడు కనుజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనక కాలేబు తన కుమార్తె నాక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చాను. దేవుని స్తోత్రం చెబుదాం. మీకు అందరికీ కూడా శుభవందనాలు. మీరు కూడా మీ పక్క వాళ్ళకి ఒకసారి అందరూ సహోదరులు మీరు వందనాలు చెప్పుకోవట్లేదే? శుభాలు చెప్పండి, వందనాలు చెప్పండి. చదువుడిన దైవవర్తమానములో ఆక్సాను గురించి చాలా సంగతులు బైబిల్లో మనం నేర్చుకోవచ్చు. అయితే ఒక్క అంశం మాత్రమే నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఆక్సాను అనే మాట బైబిల్లో మనం చాలా తక్కువ కనబడుతుంది. ఇప్పుడు చదివిన 4 వచనాల్లో దేవుడు ఎన్నో గొప్ప మర్మాలను దాచి ఉంచాడు. ఆక్సాను అనగా అలంకరణ అని అర్థం. అలంకరణ లేక గుణవతి అని చెప్పచ్చు. మీరు గమనించాలి, చాలామంది జీవితాలలో ప్రార్థన అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామందికి అనుభవాలు ఉంటాయి, ప్రార్థన అనే అనుభవాలు ఉంటాయి. కొన్ని ప్రార్థనలు చెప్పండి చూద్దాం. కొన్ని ప్రార్థన చెప్పండి. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎడతెగక ఆసక్తితో అత్యాసక్తితో కదా, ఇవన్నీ మీకు తెలిసిన ప్రార్థనలు. అయితే ఒక మంచి మాట మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నా. ప్రార్థన చేయటం మంచిదే, కానీ ఎలా ప్రార్థించాలో తెలియకపోతే ఆ ప్రార్థనకు వాల్యూ లేదు. మీరు ఎలాంటి ప్రార్థనలైనా చేయొచ్చు, బైబిల్లో రాయబడినటువంటి ప్రార్థనలన్నీ చేయొచ్చు, కానీ ఎలా చెయ్యాలో తెలియకపోతే మాత్రం నీ ప్రార్థనకు ప్రతిఫలం రాదు. ఈరోజు సంవత్సరాల తరబడి ప్రార్థన అనుభవాల్లో ఉన్నవారు కూడా ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రతిఫలం పొందలేకపోతున్నావు అని చెప్తున్నారు. ఎందుకు పొందుకోలేకపోతున్నావు? దేవుడు నీ ప్రార్థన వినడా? యెషయా గ్రంథం 59 మొదటి వచనం ఏం చెప్తుంది? విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదంట. ఆయన ప్రార్థన ఆలకించువాడు అని భక్తుడు పాడుతాడు. ఆయన మొరలకు చెవియొగ్గువాడు. అయితే ప్రార్థించే విధానం మాత్రమే మనం సరిగ్గా లేదని మనం తెలుసుకోవాలి. ప్రార్థించే విధానం మనకు సరిగ్గా లేదు. అందుకే దేవుని యొద్ద నుండి పొందవలసినటువంటి దీవెనలనైనా ఆశీర్వాదాలైనా ప్రార్థనా సహాయమైనా పొందుకోలేకపోతున్నాం. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆక్సాను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు
ఆక్స దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేసిందో, అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా అడిగిందో ఆ విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక మంచి మాట చెప్తాను మీకు. మనం ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నామంటే ఒక సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేని కొరకు వచ్చారు అని అడిగితే ఏ సమాధానం చెప్పలేరు. ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. 3 దేశాల వారు దేవుని మందిరానికి వెళ్ళారట. అమెరికా, రష్యా, ఇండియా. ఈ 3 దేశాల వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అమెరికా వాళ్ళు దేవుని దగ్గర అడుగుతున్నారు, ప్రభువా, ప్రపంచ దేశాలన్నిటిలో మా దేశం అగ్రరాజ్యముగా ఉండాలని మాకు సహాయం చేయండి. ఇది వారి ప్రార్థన. దేవుడు వారి ప్రార్థన ఆలకించి మీ దేశం అగ్రరాజ్యముగా ఉండునుగాక అని చెప్పారట. అలాగే రష్యా వారు వచ్చారంట, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. రష్యా దేశం వాళ్ళు మీకేం కావాలని అడిగారు. ప్రభువా, మేము కనిపెట్టినటువంటి ఆ మారణాయుధాలైన యుద్ధ సామాగ్రి అయినా ఏ దేశంలో వాళ్ళు కూడా కనిపెట్టకూడదు, అంత గొప్ప దేశంగా మా దేశాన్ని తయారు చేయండి అని అడిగారట. దేవుడు అలాగూ జరుగునుగాక అన్నారట. అయితే ఇండియా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారట. మీరెందుకు వచ్చారు అని అడిగారట. ఊరికినే వచ్చామన్నారట. ఏమన్నారట? ఊరికినే వచ్చారు, ఊరికినే వెళ్ళిపోండి అన్నారట దేవుడు. ఇప్పుడు మీరెందుకు వచ్చారని క్వశ్చన్ వేస్తే నో ఆన్సర్. ఆదివారం గనక వచ్చామంటారు కొందరు. దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుని దగ్గర నుండి ప్రతిఫలము పొందుకొని వెళ్ళేవారుగా రావాలి. ఒక సిద్ధపాటుతో రావాలి. ఒక నాయకుని దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం వచ్చావంటే ఊరికని వచ్చినా అంటే ఊరుకుంటాడా? చెప్పండి. టైం వేస్ట్ చేయరు వాళ్ళు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం వచ్చినావంటే ఊరికి వచ్చినా అంటాడు, ఒప్పుకుంటాడా? చెప్పండి. మీ ఇంటికి ఎవరైనా కొత్త మనిషి వచ్చాడు, ఏమన్నా వచ్చావంటే ఏం చెప్తారు? ఊరికైనా వచ్చినా అంటే ఊరుకుంటావా? ఆలోచించండి. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఊరికి రాకూడదు. ఒక ఉద్దేశము కలిగి, ఒక ప్రణాళిక కలిగి, నా దేవుని దగ్గరికి వెళుతున్నాను, నాకు ఏం కావాలో నువ్వు ఎరిగి దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు కాలేబు గారి దగ్గరికి తన కుమార్తె అయిన ఆక్స ఒక ఆలోచన కలిగి ప్రయాణం చేస్తుంది. ఏంటి ఆలోచన? మా నాన్న దగ్గర చాలా పొలాలు ఉన్నాయి, ఆ పొలాలన్నిట్లో నాకు కొన్ని మెట్ట పొలం ఇచ్చారు. ఇప్పుడు నీరు గారే పొలం కావాలి. ఏం కావాలి? నీళ్ళుండే పొలం కావాలి, వరుమళ్ళు కావాలి. అయితే అవి మా నాన్న దగ్గర ఉన్నాయి, అడగాలి. చూసారా, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఒక ఆలోచన కలిగి వెళ్ళింది. మీరు ఆలోచించండి. సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మనం వస్తున్నాం, ఊరికే వస్తున్నామంటే అసలు మనంత బుద్ధి మాలినోళ్ళు ఎవరు లేరు. ఒక ఉద్దేశంతో రా, ఒక ఆశ కలిగి దేవుని దగ్గరికి రా, ఒక ప్రార్థన విన్నపాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి రా. ఈరోజు నా దేవుని దగ్గర నుంచి ఇది తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. దేవుని దగ్గరికి ఎవరైతే ఒక ఉద్దేశము కలిగి ప్రభు సన్నిధిలోకి వచ్చారో వారు ప్రతిఫలము పొందుదురుగాక. నా ప్రియమైన దేవుని సంగమా,
ఈమె తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ముందుగా ఒక మాట చెప్తుంది. మీరు బైబిల్లో చదివితే 14వ వచనం, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు చూసారా, ఇక్కడ ఒక ఉద్దేశం కలిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంది. రెండవది ఏం చేస్తుంది తెలుసా? తన భర్తను ప్రేరేపిస్తుంది. నువ్వు మా నాన్నను అడగండి, మీరు మా నాన్నను పలాంది ఇవ్వమని అడగండి. మీకు అర్థమవుతుందా? మీరు బాగా ఆలోచించాలి. తన భర్తను ప్రేరేపిస్తుందట. ఏమని? మా నాన్నను పొలం అడగండి. అతనికి అడగడానికి మనసు రాలేకపోయినా ఆమె ప్రేరేపిస్తుంది. ఎందుకు ప్రేరేపిస్తుంది అంటే, ఏమండి, ఇంటికి యజమానుడవు మీరు, ఈ ఇంటికి యజమానుడు మీరు గనుక మీరు అడిగితే మర్యాద ఉంటుంది, మీరు అడిగితే ఘనతగా ఉంటుంది, మీకు ప్రిపరేషన్ ఇవ్వాలి. ఈరోజు ఎంతమంది భార్యలు తన భర్తలు ప్రేరేపిస్తున్నారండి? మా తండ్రి దగ్గరికి, అంటే దేవుని దగ్గరికి రండి అని మీరు అడగండి. ఇంటి యజమానుడు అడిగితే తండ్రి సాయం చేస్తాడు. పెద్ద నువ్వే కదా, పెద్దవు, నువ్వు అడుగు. ఈరోజు కుటుంబాల్లో సరైన ఆశీర్వాదాలు, దేవుడు మీరు ఆశించిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే, నీ భర్తను నీవు ప్రేరేపించట్లేదు. ఏమండి, మీరు అడిగితే ప్రభు సాయం చేస్తారండి. ఆమెకు తెలుసు వాళ్ళ నాన్నను అడిగితే ఇస్తాడని తెలుసు, కానీ భర్తను ప్రేరేపిస్తుంది. ఎందుకు తెలుసా? 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట కనపడుతుంది మనకి. మత్తయి సువార్త 18, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనినను దేవుని గూర్చి అయినను ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ఇద్దరు తాము వేడుకొను మాటిని. మీలో ఇద్దరు అంటే ఎవరు? భార్య. చెప్పండి, భార్య. భర్తలు లేరు ఇప్పుడు సంఘాలలో, భర్తలు లేరు. నువ్వు ప్రార్థన చేస్తే ఆమేనని చెప్పేటోళ్ళు కావాలి నీకు. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్కన అవును తండ్రి అని చెప్పేవాళ్ళు కావాలి. ఈరోజు వాళ్ళు లేరు. నీ భర్తను ఎప్పుడైనా ప్రేరేపించావా? కుటుంబ ప్రార్థన ఏమంటే ఒక చిన్న ప్రార్థన చేయండి. యజమానుడు అడిగితే తండ్రి సాయం చేస్తాడండి. పెద్దలు అడిగితే కదా, పెద్దలకు విలువ ఇవ్వాలి కదా. పెద్దలు మీరు ప్రేరేపించారు ఎప్పుడైనా? పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడుగుతారండి. లేదు, మనం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, వారిని ప్రేరేపించటం లేదు, వారిని ఎంకరేజ్ చేయటం లేదు. మీరు అడగండి, మీరు ప్రార్థన చేయండి. పిల్లలు అడుగుతున్నారా తల్లిదండ్రులు, మమ్మీ మీరు ప్రార్థన చేయండి, డాడీ మీరు ప్రార్థన చేయండి. లేదు లేదు, ఎందుకు నువ్వు అడిగినా అది పొందుకోలేకపోతున్నావంటే, పరలోకపు తండ్రి నీకు ఇవ్వటం లేదంటే ఇద్దరు ఏకీభవించటం లేదు. పొలం విషయంలో భార్య భర్త మాట్లాడుకుంటారా లేరా? చెప్పండి. స్థలాల విషయంలో భార్య భర్త మాట్లాడుకుంటారా లేదా? మరి ప్రార్థన విషయంలో ఎందుకు మాట్లాడుకోరు? మీరు చెప్పండి. మీరు ప్రార్థన చేయకపోతే నేను ఈరోజు భోజనం చేయను చెప్పండి. స్తోత్రం చెప్పు. మళ్ళీ చెబుదాం. ఈ పాస్టర్ని అడగండి,
నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు నాకు భార్యవే కాదని చెప్పిన. నేను వెళ్ళిపోయిన తర్వాత అడగండి. బైబిల్ చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా నాకు సంబంధమే లేదు. నువ్వు ఆమేన్. మీరు ఎందుకు చెప్పలేరు? ఆయన రాకముందుకే కడుపు నింపుకుంటుంటే, ఆయన రాకముందుకే కడుపు నింపుకుంటాం. ఏమంటాం చెప్పండి? మీరు ప్రార్థన చేయకపోతే మేము భోజనం చేయమని అనగలిగిన భార్యలు ఉన్నంత కాలం ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. స్తోత్రం చెప్దాం. కుటుంబ ప్రార్థనలో మీరు అడగాలి, మమ్మీ ఈ రోజున ప్రార్థన చేయకపోతే, మీ పిల్లలు కూడా చెప్పండి, మీరు ప్రార్థన చేయకపోతే నేను అన్నం తినానని చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రేరేపించాలి వారికి. ఆక్సాను ప్రేరేపిస్తుంది తన భర్తను. అతను అడుగుతాడా అడగడా అనేది పక్కన పెడితే ఒక మంచి ఉద్దేశంతో ప్రేరేపిస్తుంది. నా భర్త తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. ఎంత మంచి ఉద్దేశం. ఆమేన్. అందుకే మత్తయి సువార్తలో రాయబడిన మాట మరొకసారి చాలా ఇష్టమైన మాట. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇద్దరు ఏకీభవించాలట. భూమి మీద ఇద్దరు ఏకీభవించిన ఎడల పరలోకమందున్న దేవుడు వాటిని సాయం చేస్తారు. కుటుంబ ప్రార్థనలో, కుటుంబంలో ఉన్నప్పుడు ఒక్కరి ప్రార్థన కుదరదు. ఒకరి ప్రార్థన కుదరదు. కుటుంబముగా కూడుకొని ప్రార్థన చేయాలి. రోజు ఒకరికి అవకాశం ఇవ్వాలి. ఇంట్లో రోజు ఒకరికి ఇంట్లో అవకాశం, బైబిల్ చదవడానికైనా ప్రార్థన చేయటానికైనా. నా మాటలు అర్థమవుతుంటే స్తోత్రం చెప్తారు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రేరేపించకపోతే దేవుడు నీకు సహాయం అందించటం కష్టం. వింటాడు, ఎందుకంటే వాగ్దానాలు పట్టుకొని ప్రభు మాట్లాడతారు. మీలో ఇద్దరు ఏకీభవించటం దేవునికి అవసరం. ఆ ఇద్దరు ఎవరు? భార్య, చెప్పండి, భార్య భర్త, అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, సేవకుడు విశ్వాసుడు. ఇప్పుడు ఒక మాట మీకు బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. దానియేలు పుస్తకం, దానియేలు తన స్నేహితులను ప్రేరేపించిన విధానం చూడండి. రెండవ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని, దేవునికి స్తోత్రం. దానియేలు తన స్నేహితులను ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. దేని కొరకు? ఒక విషయమై వారి దగ్గరికి వచ్చాడు. ఈ విషయమై ప్రార్థించాలి. ఒక్కడు ప్రార్థన చేసినా వింటాడు, కానీ ప్రతిఫలం పొందాలంటే ఏమి ఉండాలి? ఏకీభవించటం ఉండాలి. దానియేలు ప్రార్థన చేయటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన మనవులు కోరుకుంటున్నాడు. ఇక్కడ మా సేవకుడు ప్రార్థన చేస్తే వింటాడు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి అరులు చెప్పండి.
మళ్ళీ చెప్పాలి. కొందరు చెప్పారు నాకు తెలిసి. ప్రార్థన విన్నపాలు నాకు చెప్పటం లేదంటే ఓహో మేము ఏ కోణంలోనైనా మేము దాన్ని సాధించగలము అన్న ఆశ అయితే మీకు ఉంది. మీ విశ్వాసం గొప్పదే, కానీ పరలోకము నుండి దేవుడు సహాయం ఇవ్వాలంటే మీ విన్నపాలు తెలియచేయాలి. పెద్దనైన నేను అంటాడు పౌలు గారు. సంఘానికి ఎవరు పౌలు గారు? పెద్ద సంఘ కాపరి. పౌలు గారు తన ప్రార్థన సహాయాలు సంఘానికి కోరుకున్నారు. మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని కోరుకున్నారు. నాకు దేవుడు వాక్శక్తిని ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి అని కోరుకున్నారు. యేసయ్యకు స్తోత్రం. ప్రేరేపణ ఉండాలి. ఒకవేళ మీరు మర్చిపోయిన నేను ప్రార్థన చేయొచ్చు, నేను మర్చిపోయిన మీరు ప్రార్థన చేయొచ్చు. ఈరోజు దేవుని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనము మన ఇంటి వారిని దేవుని విషయంలో, దైవిక విషయంలో ప్రేరేపించు వారముగా ఉందుముగాక. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. 4వ అధ్యాయం ఏం చదువుతున్నామా? 16వ వచనం అంట. నా నిమిత్తము ఉపవాసం ఉంది 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి, నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎస్తేరు ప్రేరేపిస్తుంది. ఏమని? మొర్దెకై గారితో చెబుతున్నారు, నానా మీరు వెళ్ళి మీరును మీతో కూడా కొందరు ప్రార్థన చేయండి, నేనును నా చెలికత్తెలు కూడా ఉపవాసం ప్రార్థన చేస్తా. నువ్వు ఎప్పుడైనా ప్రార్థనకు ప్రేరేపించావా? ఎవరినైనా ప్రార్థనకి వెళ్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేసుకుందాం రండి, దేవుని దగ్గరికి వెళదాం రండి. బయటికి బస్ స్టాండ్ దగ్గరికి ఆ రోడ్డు మీదకి వెళ్ళాలంటే పాప అర్ధాకు వేసింది. అయ్యా అర్ధాకు వేయించిందమ్మా. అక్కడికి కూడా ఎవరు ఉండాలి? ఫ్రెండ్ ఉండాలి. మందిరం దగ్గరికి రాలే, ఫ్రెండ్ అక్కర్లా. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్యామిలీ ఉండాలి. చర్చిలోకి రావాలంటే ఒక్కరిద్దరే ఉండాలి, ఫ్యామిలీతో రారు. ఎందుకు? మన జీవితాల్లో పరలోకమందున్న దేవుని యొద్ద నుండి మనకు సమాధానం రాలేదంటే కుటుంబంలో సరైన ప్రేరేపణలు లేవు దైవిక విషయాల్లో. మిగిలిన అన్ని విషయాల్లో కుటుంబం కూర్చుని డిస్కస్ చేస్తారు. ఒక ఇల్లు కట్టాలంటే డిస్కస్ చేస్తారు, ఒక వస్తువు కొనాలంటే డిస్కస్ చేస్తారు. తప్పు కాదు, తప్పని చెప్పట్లే, చెయ్యాలి. కానీ దైవిక విషయంలో మనం అందరము దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఆమేన్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఒక భయంకరమైన సంఘటన నుంచి బయట పడటానికి ఎస్తేరమ్మ గారు ఏం చేశారు? తన తండ్రిని ప్రేరేపిస్తున్నారు. మీరును మీతో కూడా సమాజంలో అందరూ కూడా ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన చేయండి, నేనును నా చెలికత్తెలను ఉపవాస ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? పరలోక నుండి మనకు సహాయం దొరుకుతుంది. ఆమేన్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని ఏకాంతముగా కొండ ఎక్కాను. దేని కొరకు? గట్టి చెప్పాలి. గేమాడికి కదా,
మొబైల్ గేమ్ ఆడిగా కాదు కదండి, ప్రార్థన చెయ్యటానికే. ఈయన ప్రార్థన చేసుకుంటాడు కదా, మళ్ళీ మిగతా వాళ్ళు ఎందుకు అంటే వారు ఆమేనని చెప్పాలి, అవునని చెప్పాలి. ఆమె గెత్సేమనే తోటలోకి శిష్యులతో కూడా ఆయన వెళ్ళాడు. ఆయన అడుగుతున్నాడు, ఒక గడియన మీరు నాతో మేలుకొని ఉండలేరా, ప్రార్థన చేయలేరా? ప్రేరేపిస్తున్నాడు దేవుడు, శిష్యులు ప్రేరేపిస్తున్నాడు. మెలకువగలిగి ప్రార్థన చేయండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఈరోజు నిన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నాడు తెలుసా? నేను చెప్తా వినండి. మనం ఒక ప్రార్థన చేస్తాం ఎక్కువగా, పరలోకమందున్న మా తండ్రి నీ నామము వచ్చునుగాక, నీ రాజ్యము పరలోకమందు నెరవేరినట్లు, పరలోకమందు నెరవేరినట్లు, పరలోకమందు నెరవేరినట్లు. స్తోత్రం. అంటే పరలోకములో ఏ విధంగా ఉందో భూమి మీద ఆ రీతిగా జరుగునట్టుగా దేవుడు మనలందరినీ ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ఆమేన్. నువ్వేమనుకుంటుంటావంటే నా అవసరతలు తీరితే చాలు, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాంలే అనుకుంటావు. ఆ ప్రార్థన దేవుడు ఎందుకు చేయిస్తున్నాడో చాలా మందికి ఈరోజు కూడా తెలియదు. సిఎస్ఐ చర్చిలలో అంత అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన చేస్తారు. చేయరా చేస్తారు కదా. ఎందుకు చేస్తారో చెప్తే అది అంతేగా, దానికి నిజమైన సందేశం వారికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎవరు చెప్పలేదు. పరలోకమందు ఏ రీతిగా జరుగుతుందో భూమి మీద అలా జరుగునట్లు అందరూ కూడా ప్రార్థనలు చెయ్యండి అని దాని అర్థం. ఈరోజు అందరూ ప్రార్థనలు చేయటలేదు. ఇందాక మీరు చెప్పారు, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన, అత్యాసక్తితో ప్రార్థన. ఈ ప్రార్థనలు అన్నీ తెలుసు, మరి చేస్తున్నామండి? అనేకులను ప్రేరేపిస్తున్నావా? మన పిల్లలు ప్రేరేపిస్తున్నావా? చర్చికి వరా రే మై చర్చికి పో అని చెప్తారే. చర్చికి వెళదాం రండి అని చెప్పాలిగా, తోడుకొని రావాలిగా, కూర్చోబెట్టాలిగా. మీరు తోలుకొచ్చారు కొంతమంది, స్తోత్రం చెప్పండి గట్టిగా. తోలుకొచ్చారు, హల్లెలూయా చెప్పండి. తోలుకొచ్చిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏమా చెప్పరు? ఎక్కడికి తిరుగుతూ ఉంటారో, ఎందుకు తిరుగుతూ ఉంటారో వాళ్ళకు తెలియదు, తొలగొచ్చిన మీకు తెలియదు. ఓ 30 సార్లు తిరిగి ఉంటారు ఇప్పటికీ. మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? మీరే చెప్పాలి. ఒక క్రమము, మర్యాద, పద్ధతి. ఈడే ఇక్కడ ఉన్నారంటే చర్చి, మనం లేని చోట అంటే స్కూల్లో ఎట్టుంటారో మన పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. ఇక నాకు తెలిసి స్కూల్లో 10 నిమిషాలు కూడా కూర్చోరు. వీళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళ ధోరణిలో వాళ్ళే ఉంటారు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి మీకు? స్తోత్రం. దేవుని సన్నిధిలో మనము మన పిల్లలు ఎలా ఉండాలో మనం నేర్పించకపోతే రేపొద్దున ఇబ్బంది పడేది మనమే అండి, ఎవరు కాదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేరేపించు నీ పిల్లలకి, నేర్పించు నీ పిల్లలకి. భక్తి నేర్పించు, బైబిల్ నేర్పించు, ప్రార్థన నేర్పించు, ఒక క్రమం, మర్యాద నేర్పించు. ఇక్కడ నేర్చుకోకపోతే ఎక్కడ నేర్చుకోలేరు. ఇక్కడ నేర్చుకోకపోతే ఎక్కడ నేర్చుకోలేరు. నాకు తెలుసు, నేను కూడా చదువుకున్న అంతో ఇంతో, మీ అంత కాకపోయినా. 10వ తరగతి వరకు జనగణమన పాడతారు. ఇంటర్లో పాడతారా అండి? నాకు తెలియదు. పాడతారు, పాటలు ఉందా మీ దాంట్లో? లేదా? ఎత్తేసినారా? వందే మాత్రం ఉందా? జనగమనే లేదు, ఇంకా వందే మాత్రమే ఉంటుంది. ఎత్తేస్తారు, క్రమం ఉండదు. ఇక కాల్ ఏజ్ అంటే వయస్సును పిలిచే జీవితం అది.
వయసును పిలిచే ఆ భయంకరమైన యవ్వనం అది. ఇక దాన్ని ఎవడు ఆపలేడు అక్కడ. అందుకే బాల్యమునంది పిల్లలకు మనం నేర్పిస్తుండాలి. నాయనా, చెడిపోయిన లోకం మన పిల్లలకి చెప్పాలి. చెడిపోయిన లోకం అది. అమ్మ, చెడిపోయిన లోకం. సాతానుగాడు అన్ని విధాలుగా నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తాడు. మాయ మాటలు, మోసం మాటలు ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. నువ్వు పొరపాటున కూడా సీసీ కెమెరాలు బుక్ అయిపోతావు నీ కథ. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి. మరలా చెప్పండి. ఇక్కడ భక్తి చేయటానికి ప్రేరేపించు, ప్రార్థన చేయటానికి ప్రేరేపించు. నీ పిల్లలకి నేర్పించాలి. నువ్వు నేర్పించకపోతే కష్టం. బైబిల్ చెప్తుంది ఇద్దరు ఉండాలంట, ఏకీభవించాలంట. స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పక్కన నీళ్ళు ఉండాలి. ఆమేనని చెప్పడానికి ఒకరు ఉండాలి. ఆమేన్. అవును తండ్రి అని చెప్పడానికి ఒకరు ఉండాలి. హల్లెలూయా అని చెప్పడానికి ఒకరు ఉండాలి. వారు లేకపోతే పరలోకం నుండి వర్తమానం రాదు, నీకు జవాబు రాదు. కొంతమంది ఒక్కరే ఏడుస్తూనే ఉంటారు. అక్కడ ఆమె చెప్పేటోళ్ళు ఎవరు లేరు. చెప్పండి. ఎవరు లేరు? ఆమె చెప్పేవాళ్ళు లేరు. అందుకే బైబిల్లో ఆక్సాను ఏమడుగుతుందో తెలుసా? తన తండ్రి దగ్గరికి తన భర్తను పంపించటానికి ప్రయత్నం చేస్తుంది. మీరు వెళ్ళండి, పెద్దలు మీరు వెళ్ళండి, మీరు అడిగితే మా తండ్రి సాయం చేస్తాడు, మీరు అడిగితే ఆ పల్లపు మడుగులను కూడా ఇచ్చేస్తాడు, ఆ నీటి మడుగులను కూడా ఇస్తాడు, మీరు అడగండి అయ్యా. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. ఈరోజు నుంచి ఒక మంచి మాట చెప్తాను. ఈరోజు మీకు మీ ప్రార్థన, మీ అవసరత డబ్బు అవసరత కాదు. అనారోగ్యమైన, బలహీనతలైన మీ భర్తలకు మీరేం చేయాలి తెలుసా? నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. డబ్బులు అడుగుతారా? బియ్యం అయిపోయినాయి, బ్యాలెన్స్ అయిపోయినాయి. డబ్బు డైరెక్ట్గా అడగకపోయినా కంతు వస్తుంది. మీ లాజిక్లు ఎవరికి తెలియదు. ఇంకా నూనె అయిపోయింది, పిల్లల ఫీజు కట్టాలి. సరే, మీరు అడగని తప్పులేదు. కానీ ఒక్కటి, ఇలా అవసరతలు ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి అని ఒక మాట చెప్పండి. మీరు ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవిస్తే పరలోకము నుండి దేవుడు మనకేమిస్తాడు? సహాయం. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన సంఘంలో ఎందుకు సహోదరులు ఎక్కువ ఉన్నారు, సహోదరులు ఎందుకు లేరు? మీరు ప్రేరేపించట్లేదు. ఏం చేయట్లేదు చెప్పండి. చెప్పారా మీరు? ఆమేన్. దేవుని స్తోత్రం. మళ్ళీ చెబుదాం. ఎక్కడికైనా ప్రేరేపిస్తారు, కానీ మందిరానికంటే మన వాళ్ళు కూడా ఒప్పుకోరు. అందుకే ఈరోజు నుంచి ఒక మంచి పని చేయటం మీరు నేర్చుకోవాలి. ముందు ప్రార్థన చేయించండి వాళ్ళతో. ఎలాగైనా సరే, నువ్వు ఎలా చేసినా దేవుడు వింటాడండి. మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. ఒక ముసలవంట, ముసలావిడ తన భర్తకు ఒక బాటిల్ తీసుకొని ఇస్తుందంట. ఈ మూత తీయలేకపోతున్నా, మూత తీయ అంటారంట. ఆ మూత తీసి ముసలిదానికి ఇట్రా తీసిన చూడాలి. కోడలు అంటదట, ఏమిటా మూత నువ్వు తీసుకెళ్ళావంటే, తీసుకుంటా, కానీ నేను ఇంకా బలహీనుని కాదు అని నా భర్త అనుకోవాలి. ఆమేన్. నాతో కూడా ఇంట్లో పని ఉంది అని నా భర్తకు తెలియాలి. నేను కూడా పనికి వస్తాను అని నా భర్త తెలుసుకోవాలి.
అందుకే నేను ఈ పని పెడతాను. ఆమేన్. మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఊరుకొండకూడదా ముసలోడా, ఉన్న పని నీకు, కుక్కిన పీనుకు పడినట్టు ఊరుకొండకుండా ఏమన్నా పని నీకు, గీస పగులితే ఇంట్లో మాట్లాడతారు. మనం చెప్పాలి వారికి, నీ అవసరత చెప్పాలి. అమ్మ నువ్వు ప్రార్థన చేసి సాయం చేస్తాడే, నువ్వు చేయమా. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కావచ్చు, ఊరకనైనా నువ్వు చెప్పిన మాటలు దేవుని సన్నిధిలో వాళ్ళు చెప్తారేమో. ఆ వృద్ధాప్యంలో ఆ పనైనా వాళ్ళు చేయగలరేమో. ఆమేన్, ఆమేన్. చెప్తున్నావా? కోడళ్ళు, ఈ ఊరికి కోడళ్ళు వచ్చిన వాళ్ళు అలేలు చెప్పండి ఒకసారి. ఈ ఊరికి కోడలుగా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, గట్టిగా పైకి ఎత్తండి. ఈరోజు మీ అత్తగారిని మీరు ప్రార్థన సాయం కోరుదురుగాక. కోరాలి ఖచ్చితంగా. మీ ఆయనకు కాదు ఇప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు మీ అత్తకు చెప్పాలి. అత్త నాకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ప్రార్థన చేయి, ప్రభు నాకు సాయం చేస్తారు. ఆమేన్, ఆమేన్. అత్తగారు కూడా కోడళ్ళకి ఏం చెప్పాలి? అమ్మ నాకు ఏదో బాగలేదే, నా కోసం ప్రార్థన చేయమా. ఫోన్ తేపమ్మా, అన్నకు ఫోన్ చేద్దాం. ఫోన్ తేపోయే. ఇది కాదు స్తోత్రం, ఇది కాదు, ఇది కుదరదు. ఇది కూడా చెప్పొచ్చు, కానీ ముందు ఇంట్లో ప్రేరేపించాలి. ఇంట్లో మనము దేవుని పరిచయం చేయాలి, మన ఇంటి వారికి పరిచయం చేయాలి. నీకు నీ కోడళ్ళకి ఎంత సంబంధం ఉందో ఆ దేవుడు, పరలోకమందున్న దేవుడు చూడాలి. స్తోత్రం. ఆ ఏకీభవించటం చూసిన తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది. మీరు కావాలంటే అపోస్తల కార్యాలు ఒకసారి ఓపెన్ చేద్దాం. మొదటి అధ్యాయంలో, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో ఒక అద్భుతం జరుగుతుంది. చూడండి 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక అద్భుతం జరిగింది. స్తోత్రం. ఆ ప్రార్థన జరుగుతూ ఉంది. 2వ అధ్యాయములో మొదటి వచనంలో ఉంటుంది. అక్కడ పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి మీదికి కూర్చుండిన చోట నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో, దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ ఊరికే దిగిరాలే, ఆత్మదేవుడు ఊరికే దిగిరాలే. ఏక మనసుతో వారు కూడి ఉండగా, ఏకాత్మతో వారు ప్రార్థన చేయగా, ఏక మనసుతో వారు ప్రార్థన చేయగా అక్కడ కూడి ఉన్న చోట అగ్ని దిగి వచ్చింది. ఆమేన్. నీ ఇంట్లో అద్భుతం జరగాలి అంటే నీ ప్రేరేపణ చాలా అవసరం. యేసయ్యకు స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం. భర్తలు భార్యను అడగాలి, నాకేదో బాగలేదు, నాకు పలానా అవసరత ఉంది. నేను ఒక మాట చెప్తాను. నేను ఈ కారు కొనుక్కోక మునుపు పాస్టర్ ముందు ఒక మాట చెప్పాను, నీ కారు కొనుక్కోలా ప్రార్థన చేయమని. అడిగాను లేదా? మళ్ళీ చెప్పు, అబద్ధం అనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. ఏం చేశారో నాకు తెలియదు, చేసిందో లేదో కూడా నాకు తెలియదు. ప్రేరేపణ అయితే నేను చేశాను. దేవుడు అద్భుత రీతిగా కారిచ్చారు. ఆమేన్, ఆమేన్. మీరు కూడా మీరేం చేయాలి? భర్త భార్యను అడగాలి, ప్రార్థన రిక్వెస్ట్ అడగాలి. సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడతారా? పడకండి. మీరు కూడా సహోదరులారా ఖచ్చితంగా ప్రార్థన చేయమని అడగాలి. మీకు దేవుడు కార్యం చెయ్యాలి అంటే తప్పకుండా అడిగి తీరాలి. ఏక మనసుతో ఎవరైతే ప్రార్థన చేస్తారో పరలోకం కదలచబడుతుంది.
ఆమేన్, ఆమేన్. సరే, ఇక్కడ ఆక్స తన భర్తను ప్రేరేపించింది, కానీ అతడు అవసరం లేదన్నట్టుగానే సైలెంట్ అయిపోయాడు. మీరు రాకపోయినా నేను వెళ్తాను. ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్. తండ్రి దగ్గరికి వెళ్ళింది, ఒక మంచి ఆలోచనతో వెళ్ళింది. నీవు నీ దేవుని దగ్గరికి రావాలి, మీరు మీ దేవుని దగ్గరికి రావాలి. ఆక్స తన తండ్రి దగ్గరికి వచ్చింది, వచ్చేమడుగుతా ఉంది? దీవెన కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనం ఏం అడుగుదాం? శబ్దం ఏం అడుగుదాం? నన్ను దీవించుము అని అడగాలి. నన్ను ఆశీర్వదించుము, నన్ను దీవించు. ఏ దీవెన అంటే అన్నీ ఉంటాయి దాంట్లో. ఇక మీకు అర్థమైందో లేదో, దీవెన అంటే అన్నీ ఉంటాయి. ఆది కాండంలో ఏమేమి ఉన్నాయి చూడండి. ఆది కాండంలో ఒక ఆయన దీవెన అడుగుతాడు. 27వ అధ్యాయం, 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అతడు వస్త్రములను వాసన చూచి దీవించెను. దీవెనలు ఏమున్నాయో చూడండి. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీకు ఏలికవై ఉందువు. నీ తండ్రి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురుగాక. దీవెనలు ఏమున్నాయి? మేము అప్పుడప్పుడు ప్రభా ఈ కుటుంబాన్ని దీవించుకున్నాం, ఏమో మా కోసం మా పిల్లల కోసం ఏం చేయకపోయినా లోపల అనుకుంటా ఉంటారు. ఏనా పిల్లల కోసం చేయకపోతే అమ్మ, ఇంట్లో ఒక్కసారి దీవెన అనే మాట వచ్చిందంటే మొత్తం ఇక్కడ రాయబడిన దీవెనలన్నీ మీకు రావాలని మా ప్రార్థన. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకంగా ఏం అడగాల్సిన అక్కర్లేదు. అయ్యా నా కుటుంబాన్ని దీవించుము, నా పిల్లలను దీవించుము. అర్థమవుతుందా? దీవెన అడుగుము, వేరేవేం అవసరం లేదు. దీవెన ఉందంటే ఇక్కడ అన్ని కావాల్సిన రాజకీయం కూడా ఇక్కడ ఉంది. జనములు నీకు సాగిలపడుదురు. అక్కడేమంటాడు? ఇక నీ 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 బంధుజనులు, నువ్వు వాళ్ళని ఏలుతావంట, అధికారం నీకు ఇవ్వబడుతుంది. దీవెనలో దాగిన బ్లెస్సింగ్. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకే రూతమ్మను ఆయన దీవిస్తారు ఒక మాట, అమ్మ నీ యెహోవా చేత దీవెన నొందిన దానవు. ఋతు 3:10. ఋతు గ్రంథం 3:10. నా కుమారి యెహోవా చేత ఏ నొందినవే? చెప్పండి, చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. బా, ఏం బ్లెస్సింగ్ అండి! ఆ ఒక్క మాటతోనే ఎన్ని ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటావు. ఈరోజు నీ తండ్రి దగ్గరికి వచ్చి నువ్వేమడగాలి? నన్ను దీవించుము నాయనా. ఇందులో సమస్తము దాగబడిందని మరలా మరలా గుర్తు చేస్తున్నా. నన్ను దీవించుము తండ్రి. నువ్వు అడగాల్సిన గొప్ప గొప్ప మర్మాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒక తండ్రి ఒక కుమారుడు అడుగుతున్నాడు, ఒక్క దీవెన అయినా కూడా నాకు లేదా? ఒక్క దీవెనైనా కూడా లేదా? స్తోత్రం. ఆ తండ్రి దగ్గర లేదు, కానీ ఈ తండ్రి దగ్గర అన్ని ఉన్నాయి. ఆమేన్, ఆమేన్ అంటాడు. చూడండి, ఆ కుమారుడు ఏడుస్తాడు. చూడండి 37వ వచనం. అందుకు ఆ తండ్రి నన్ను కూడా దీవించుమని
తన తండ్రితో చెప్పాను. చూసారా, నా దగ్గర ఏమి లేవురా. అందుకే నీ తండ్రి కూడా నువ్వేం చెప్పాలి? నాయనా ప్రార్థన చెయ్యి, నువ్వు కూడా ప్రార్థన చెయ్యి, ప్రేరేపించు. తండ్రిని అడుగు, నా కోసం తండ్రిని అడుగు. ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. జనవరి 1 రోజు మా ఫ్యామిలీ మీ దగ్గర మోకరించి ప్రార్థన సాయం కోరుకుందా? రిక్వెస్ట్ చేసుకున్నావా లేదా? స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రార్థన వల్ల ఈరోజు నేను తిరగలుగుతున్నా. నిజం చెప్తున్నా, నిన్నటి వరకు నేను పడిపోయాను, కానీ దేవుని మహాకృప వల్ల లేచి మళ్ళా పరిచర్యకు రాగలుగుతున్నా. సోమవారం రాత్రే నాకు బాగాలేదు. సోమవారం రాత్రే అంటే మంగళవారం ఫీవర్తోనే ఉన్నా నేను. వాస్తవానికి చింతగుండ్ల ప్రార్థన ఉంది, ముందే రావాలి, అన్ని చూసుకోవాలనుకున్నా, కానీ రాలేకపోయాను. ప్రార్థన సమయానికి వచ్చి ఆ రోజు పప్పనే తిన్నా నేను. ఏం చేశారు, ఏం చూశారు నాకు కూడా తెలియదు. అందరు చెప్తున్నారు బాగానే చేశారని. ఎందుకు సంగతులు చెప్తున్నా అంటే, కేవలం మీ ప్రార్థన సహాయం వల్లనే నేను నడుస్తున్నా. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎస్తేర్ ఆ రోజు శుక్రవారం మెసేజ్ పెట్టా కదా, నాకు బాగాలేదమ్మా, ఫీవర్ వచ్చింది, పెయిన్స్ ఉన్నాయి నాకు అని చెప్తే, సరే నా ప్రేయర్ చేస్తామని చెప్పి మెసేజ్ పెట్టారమ్మా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ప్రార్థన చేస్తున్నారన్న ధైర్యం నాకుంది. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన ద్వారానే నేను పరిచర్య చేయగలుగుతున్నాను. ఈరోజు ఈ మాటలు చెప్పగలగటానికి కూడా కారణం కేవలం మీరు ప్రేరేపించడం బట్టి. మీరు నా కోసం కుటుంబంలో, సంఘంలో, వ్యక్తిగతంగా చేస్తున్న ప్రార్థనలే నన్ను పుచ్చేస్తున్నాయి. అలాగే మీ కొరకు నేను చేస్తున్న ప్రార్థనలు మిమ్మల్ని బలపరుస్తున్నాయి. కాబట్టి ఒక్కరి విశ్వాసం చేత ఒకరు ఏం పొందాలంట? ఆదరణ పొందుదుముగాక. ఆమేన్. రోమపత్రిక 1:13. రోమపత్రిక 1:13. రోమపత్రిక 1, అవును, ఒకరి విశ్వాసము చేత, అది మీకును నాకును అనగా ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందుదము. దేవునికి స్తోత్రం. ఒకరి ప్రార్థన ఒకరికి ఏమొస్తుంది చెప్పండి? ఆదరణ, సమాధానం, నెమ్మది. మీరు ప్రార్థన చేస్తే నాకు, నేను ప్రార్థన చేస్తే మీకు, నీ భర్త నీ కొరకు ప్రార్థన చేస్తే, నీ భార్య నీ కొరకు ప్రార్థన చేస్తే, తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రేరేపించాలి. నాయనా ప్రార్థన చేయి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఆలోచిస్తున్నారు, అన్నయ్య మీరు చెప్పినట్టుగా మాకు ఏ కుటుంబం లేదన్నయ్య, మీరు చెప్పినట్టుగా నాకు భర్త లేడు, మీరు చెప్పినట్టుగా నాకు భార్య లేదు, మీరు చెప్పినట్టుగా నాకు పిల్లలు కూడా దగ్గర లేరు మీరు అనుకుంటుండొచ్చు. అయితే ఒక మాట చెప్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మీకు కనపడుతుంది. చూడండి, 14:6 చూడండి. 14:6. దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించెను. గట్టిగా స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. హల్లెలూయా. ఎవరు లేరు, దిక్కు లేరు, సాయం చేసేవారు లేరు, నాకంటూ ఎవరు లేరు అనుకుంటూ ఉంటే దేవుడు చెబుతున్నాడు, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించునుగాక.
ఏం జరిగిందో తెలుసు? అక్కడ దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా, స్తోత్రం, ఏమి ఉండాల్సిన అక్కర్లేదు నీ చేతిలో. నీకు బలం లేకపోయినా అక్కర్లేదు, నీకు తోడు లేకపోయినా అక్కర్లేదు, నీవు లేకపోయినా అక్కర్లేదు, నువ్వు నోరు కదపలేకపోయినా అక్కర్లేదు, నీకు కనుచూపు లేకపోయినా అక్కర్లేదు. దేవుడే నిన్ను ప్రేరేపిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీకు, నాకు, మనకు ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదు. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మనకు ప్రార్థన ఆయనే నేర్పిస్తున్నారు. ఇదే ప్రేరేపణ. మనకు తెలుసా అండి ప్రార్థన చేయటం? తెలుసా? మనకు తెలియదు. వాస్తవానికి కరోనా టైం, నేను ముగిస్తున్నా, కరోనా టైంలో 45 నిమిషాలు జూమ్ మీటింగ్లో పాస్టర్లు అందరం పాల్గొన్నాం. యేసుకృప మినిస్ట్రీస్ సేవకులం అందరం. అది జూమ్ మీటింగ్ టైం ఎంత ఉంటుందంటే 45 మినిట్సే ఉంటుంది, తర్వాత కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కరోనా బాధితుల్లో హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకై ప్రార్థన చేయండి అని సొలొమోను ప్రార్థన రిక్వెస్ట్ పెట్టాడు, చెప్పారు. ఓ పాస్టర్ గారు తీసుకున్నారండి, ప్రార్థన రిక్వెస్ట్ తీసుకొని ప్రార్థన చేస్తున్నారు 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30, 45 మినిట్స్ క్లోజ్. మళ్ళీ ఆన్ చేశారు, ఆన్ చేసిన మళ్ళీ ఆన్లో ఉంది, కంటిన్యూషన్ చేస్తారు. మానుకోరా నాయన, దేని కొరకు ఎప్పుడు ఎలా చేయాలో కూడా తెలియదు. చాలా మంది ఎలా చేయాలో తెలియకుండా ప్రార్థన సాయం పొందుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి ఒక సంగతి నువ్వు తీసుకొని రాకుండా ప్రార్థనలు మోకరించుట నీకు వ్యర్థం అని చెప్తా నేను. ఏదైనా ఒకటి నీకు అవసరమైనది, నీ ఆత్మకు అవసరమైనది, నీ ఇంటికి అవసరమైనది, నీ దేహానికి అవసరమైనది, లేకపోతే నీ సంఘానికి అవసరమైనది, ఏదైనా ఒకటి దగ్గరికి తీసుకెళ్ళి అది నాకు కావాలి ప్రభువా, ఇది నాకు చాలా అవసరం అని దేవుని దగ్గర అడిగితే దానికి విలువ ఉంది. అర్థమవుతుందా? కొందరు ఊరుకం ఉంటారు. దయచేసి అలా ఎప్పుడు ఉండకండి. ఆమేన్. నీకేం కావాలో నీకు బాగా తెలుసు, నీకేది కావాలో నీకు బాగా తెలుసు. మీరు అనుకోవచ్చు, ఆలోచిస్తుంటారు, ఇంటికి ఇది కావాలి, వంటికి అది కావాలి. ఇవి కాదమ్మా, నీ ఆత్మకు కావలసింది దేవుని దగ్గర అడుగు. ఆమేన్. నీ ఆత్మకు కావలసినవి ఎన్నో ఆత్మ వరాలు ఉన్నాయి, ఆత్మ ఫలములు ఉన్నాయి. నీలో ఉన్న దుర్గుణాలని పోగొట్టే పరిశుద్ధాత్ముని కావాలి. ఈ ఆత్మ లేకపోతే నువ్వు ఏ కార్యం చేయలేవు కదా. ఫైనల్గా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తున్నా. ప్రేరేపణ అంటే ఎలాగుంటుందో ఒక మాట చెప్తాను మీకు. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇక్కడ అల్లాడుచున్నాడు. స్తోత్రం చెప్పండి. కానీ సృష్టి జరగలేదు. దేవుని ఆత్మ అల్లాడుచుంది కానీ సృష్టి జరగలేదు. సృష్టి జరగాలి అంటే ఆమేనని చెప్పేవాళ్ళు కావాలి. ఆమేన్. ఇప్పుడు వాక్కు ఒకటి వచ్చి ఇది జరుగునుగాక అన్నారు. అంతే, వెలుగు కలిగెను. ఆమేన్. ఆత్మ అల్లాడినప్పుడు ఏం జరగలేదు. అర్థమవుతుందా? ఒక్కరు ఉన్నప్పుడు కాదు. కొట్టినప్పుడు ఏమవుతుందండి? ఇలా కొట్టినప్పుడు ఏమొస్తుందండి? ఇలా కొట్టినప్పుడు ఏమొస్తుందండి? శబ్దం. ఇలా కొట్టినప్పుడు ఏమొచ్చిందండి? ఏమి రాదు. ఇద్దరు ఏకీభవిస్తే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు కలిసినప్పుడు అద్భుతం జరిగింది. ఆమేన్. ఈయన అల్లాడుచున్నప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికాడు, అయిపోయింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
నీ జీవితంలో కూడా ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి. నీకెవ్వరూ లేకపోతే ఇందాక నేను చూపించినాను కదా, ఆత్మదేవుడే నీ జీవితంలో కార్యం చేస్తారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.